ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన వేదాలలోని శ్లోకం. అంశం మధుపానం కరోతి రవేర్దినే యాస్టరిస్క్ సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి. తాత్పర్యం: మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీతో సాంగత్యం, తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించిన కర్మలు. ఇలా చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి వక్కాణించే. దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు, అనారోగ్యం కూడా. అలాంటి పవిత్రమైన రోజు తాగుబోతులకి తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది. మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మన వాళ్లందరూ సూర్యోపాసకులు, సూర్యుణ్ణి ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి. అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి. ప్రాతకాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి హిందుకర్మలు సూర్యుణ్ణి ఆరాధించే పద్ధతిలో ముఖ్యమైనవి. ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు. అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రపాలు చేశారు. మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు. ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి. అది చూసి తట్టుకోలేక బ్రిటిషువాడు థోమస్ బాబంటన్ మకులీ ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు. మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించేవారు. ఆ రోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు, మద్యాన్ని తాగేవారు కాదు. కానీ ఇప్పుడు సీనంతా రివర్స్ అయ్యింది. ఈ వీడియో హిందూ సోదరులకు ఉత్సాహాన్ని మరియు నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది. దీన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఓం నమో ఆదిత్యాయ నమః.